సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, అన్నదమ్ములోనైనా, తల్లిదండ్రులైనా, భార్య బిడ్డలైన, విశ్వాసంలోనైనా గొడవలు ఎందుకు వస్తాయంటే తిమోతి పత్రికలో ఉంటుంది కదా, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే మనుషులు స్వార్థప్రియులు అని ఉంటుంది. హల్లెలూయా. ఏముంది? మనుషులు ఏ ప్రియులు అంట? తిమోతి చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో యాలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులై ఉన్నారంట. హల్లెలూయా. అటు సాతాను గాడు ప్రథమ లక్షణం ఏంటంటే ఆశ కల్పించటమే, ఎడగొట్టడమే, గొడవ పెట్టడమే వాడి ఉద్దేశం. హల్లెలూయా. ఐక్యతను పాడు చేయడమే, ఏదో విధంగా ఎర్రవేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో మార్లు నేను ఈ సందర్భాన్ని చెప్తూ ఉంటాను. ఆరాధన క్రమం మనకి ఉన్నప్పుడు, వాక్య క్రమం ఉన్నప్పుడు, సంస్కారారాధన నెలలో మొదటి శనివారం, మొదటి ఆదివారము ఉన్నప్పుడు ప్రభు సమయం, దేవుని సమయాన్ని మనం ఇవ్వాలి. హల్లెలూయా. అడివ్వకోకుండా ఏం చేస్తాడు? అనేక విధాలుగా ఒత్తిడి కల్పిస్తాడు. నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే దర్శనం అంటే నేను వెళ్తున్న మార్గం అంతా కూడా ముళ్ళ చెట్లు. వెళ్తున్న మార్గం అంతా కూడా ముళ్ళ చెట్లు అన్నమాట. ముళ్ళు ఎలా ఉన్నాయంటే ఎంత బాగా ఉన్నాయి ముళ్ళు. ఆ ముళ్ళు వెళ్తామంటే నేను ఆ తలకు గుచ్చుకుని, బట్టలో సిరిగిపోతున్నాయి, తలలో గుచ్చుకుని ఊరు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతుంటేనే ఒక ముసలమ్మ వచ్చి, ఒక ఆవిడ వచ్చి ఏం చేసిందంటే ఆ ముళ్ళ కంచె చెట్టుకి చిక్కడిపోయిన తలను, ఆ ముళ్ళు తీసింది మాట తలలో నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. ముళ్ళు అంటే ఎవరో తెలుసా? ముళ్ళు అంటే ఎవరు? చెప్పింది చేయరు, మాట్లాడినప్పుడు ఏదైనా మాట్లాడితే వినరు, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారన్నమాట. అలా కాదు అన్నాం అనుకో, ఏం చేస్తారు? తిరగబడి ఏం చేస్తారు? హల్లెలూయా ద్వేషిస్తారన్నమాట. కొట్టినంత ప్రయత్నం కూడా చేసే వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అవి ముళ్ళ తప్పులు అంటే అవి దూలకొండ చూపించాడు, బలిసిపోయి ఉందంట దూలకొండ. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, ఏం తగిలినా పర్లేదు కానీ దూలకొండ జోలికి వెళ్ళకూడదు. వెళ్ళొచ్చా? ఎమ్మలు దూలకొండ జోలికి వెళ్ళొచ్చా? హల్లెలూయా. నిజం, దేని జోలికి వెళ్ళినా పర్లేదు కానీ దూలకొండ జోలికి వెళ్ళకూడదు. దూలకొండ మనకు తగిలినా, మనం వెళ్ళి దూలకొండకు తగిలినా స్తోత్రం చెబుదామా అమ్మా? దూలకొండకి మనం తగిలినా, దూలకొండ వచ్చి మనకు తగిలినా దొరదేవలకే, దూలకొండగా మనకా? దేవునికి మహిమ కలుగును గాక. మనకే స్తోత్రం చెప్తాం గట్టిగా. అందుకే తగలపోకుండానే ముట్టకోకుండానే మీదపడే వాళ్ళు ఉంటారు అన్నమాట. లోబడరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎదురొచ్చేస్తారు సభలు లేక. నిజము, దేవుని ఉద్దేశాలకి, దేవుని యొక్క ఆలోచనలు పట్టించుకోరు చాలామంది కూడా. ఏం కలిగినంటే ధనాపేక్ష గలవారై ఉండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడి రోజు చాలా శ్రేష్టమైన రోజు. ఈ సంవత్సరంలో రెండవ నెలలో మొదటి ఆదివారము దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని మనము ఏదో రోజు గడిచిపోతుంది కదా అనుకుంటారు చాలామంది. ఏదో రోజు గడిచిపోతుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ రేపైనా ఎల్లుండైనా ఏ సమయమైనా దేవుడు మనకి ఇస్తేనే అది మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నెలకండబడ కూడా రేపు పొద్దున కనపడలేదు. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనం కాపాడు, తప్పించి రక్షిస్తున్నాడు. రక్షించే దేవుని యందు మనం ఎలా ఉండాలి అని అంటే, మరి ఆయన కృప మనకు తోడై ఉండాలంటే, ఆయన మనకు తోడై నడిపించాలంటే మనము మరి ఆయన ఆజ్ఞలను లేకపోతే ఆయన కట్టడలను అనుసరించే వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
అలా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయి సాధించగలుగుతాం. ఈరోజు చెత్త బోలంత ఉన్నది, చెత్త లక్షలు వేల రూపాయలు ఇస్తానంటారు. ఈరోజే సాతానుగా యేసు ప్రభుకే అమ్మా దేవుని కుమారుడికి దేవుడు అంతటి వాడికి ఎర్రేసాడు. ఏమన్నాడు? నాకు 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 ఇగో ఇదంతా నాదే, నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. దేవుడు అంతటి వాడికి దేవునికే ఎర్రవేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీకు నాకు ఏతకు వచ్చిందా ఎర్ర? దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి. ఈనాడు చాలామంది అర్థం చేసుకుంటలేదు. ఈ పాస్టర్ గారికి మనం వెళ్తలేదని చెప్తున్నాడు, లేకపోతే ఏదో మనం ఏదో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి, మన తిప్పలు మనకు ఉన్నాయి, పాస్టర్ గారికి వెళ్తలేదని అలాగా అంటున్నాడు, ఇలాగా అంటున్నాడు, అలాగా అంటున్నాడు అనుకుంటాం మనం. హల్లెలూయా. నిజం, పాస్టర్ గారికి ఇబ్బంది ఏం లేదు, పాస్టర్ గారికి ఇబ్బంది ఏం లేదు, పాస్టర్ గారికి బాధ ఏం లేదు. పాస్టర్ గారికి నష్టం ఏమొచ్చింది? ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారండి, పిల్లలు చెడు మార్గాన్ని వెళ్ళిపోతున్నారండి, ఎవరితో సావాసానికి వెళ్ళిపోతున్నారండి, శక్తి చేతుల్లో ఉండలేదండి, మాట వింటలేదండి. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి, ఆడపిల్ల తండ్రి అయినా మగపిల్లల తల్లిదండ్రులు అయినా ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు దుఃఖపడ్డా, దేవుడు బాధపడ్డా? హల్లెలూయా. నేను పిల్లలను కని పెంచాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉన్న మాట ఉంటుంది చూడండి. నేను పిల్లలను కని పెద్ద చేశాను, వారు ఏ విధంగా ఉన్నారనే దాని కొరకు మనం చూస్తే